ఇనుప సామాన్లకు ఏమత్తదోల్లా ఏమత్తదేంది సోలెడు బఠానీలు వస్తాయి లేకుంటే పుట్నాలు పెడతారు మా ఇంటి దిక్కు అంటారా ఏంది అట్లా అనకురి దయచేసి ఎందుకంటారా బీహార్లో ఒక పిల్లగాడున్నాడులా ఆయనకి పొద్దెళ్తలేదట ఇక ఆడింత ఈడింత పాత సామాన్ని ఏరకచ్చుకున్నాడు అమ్ముకొని బఠానీలు బుక్కుతాడు కావచ్చని ఇంట్లో అనుకున్నారు కానీ బఠానీలు బుక్కలే డైరెక్ట్ విమానమే తయారు చేసిండు అరే అవంటే పాత ఇనుప సామాన్లతోని విమానం తయారు చేసిండట అది ఎగురుతుంది దునుకుతుంది ఉరుకుతుంది అగోగోగో గిదేనోళ్ళ పాత ఇనుప సామాన్లతో తయారు చేసిన విమానము అది కూడా 7,000 రూపాయల విమానము బీహార్ పోరడు ఆయనకైననే తయారు చేసిండట ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విమానమే గిర్ర గిర్ర తిరుగుతుంది మరి అయితే చిన్న పల్లెటూరు నుండి అవినాష్ అనే పిల్లగాడుల్లా ఇనుప సామాన్లు ఏరకచ్చి ఆటతో విమానం తయారు చేసిండు ఇంజని గింజని చక్రాలు గిక్రాలు మన్ను మశనం అవన్నీ పెట్టిండు అంతా కలిపితే 7,000 రూపాయల ఖర్చు అయిందట ఇక ఈ పిల్లగాడు అందులో కూర్చొని నడిపిండు కొంత దూరం పోయింది మీదికి కూడా ఎగిరి మళ్ళా కిందకి వచ్చిందట నిజంగా 7,000కు సైకిలే రాదు అసౌంటిది విమానాన్ని తయారు చేసుడంటే చిన్న ముచ్చట్న నిజం చెప్తున్నా నాకైతే అసలు నమ్మబుద్ధి అయితే లేదోల్లా ఇప్పటికి కూడా కానీ అందరేమో నిజమే అంటారు కానీ ఇనుప సామానుతో విమానం తయారు చేసుడు ఏందోల్లా అసలు ఏందో ఏమో పట్టుర్రి అంతా మాయ బజార్ లెక్కనే కొడుతుంది